కిరణ్ అనే యువకుడు ప్రేమలో విఫలమై తీవ్రంగా మనసు కృంగిపోయాడు. మనసులో బాధతో, ఆలోచనలతో సముద్ర తీరానికి వచ్చాడు. అలల శబ్దం కూడా అతని మనసులోని కలవరాన్ని మరింత పెంచింది. నా జీవితం వ్యర్థమైపోయింది అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చాడు. సున్నితంగా ఇలా అడిగాడు, కిరణ్ ఏమైంది, ఎందుకింత బాధ? కిరణ్ ఏడుస్తూ చెప్పాడు, ప్రభూ, నేను ప్రేమలో విఫలమయ్యాను. నా జీవితం అంతా అంధకారంగా కనిపిస్తోంది. కృష్ణుడు చిరునవ్వుతో కిరణ్ ముందు ఒక మాయను సృష్టించాడు. అందులో కిరణ్ తన తల్లిదండ్రులను చూశాడు. వారు కాళ్లకు చెప్పులు లేకుండా, మొహం నిండా బాధతో, కళ్ళలో కన్నీళ్లతో నిలబడున్నారు. కిరణ్ ఆశ్చర్యంగా అడిగాడు, అమ్మా, నాన్న, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? అప్పుడు తల్లిదండ్రులు కృష్ణుడి వైపు చూసి ఇలా చెప్పారు, ప్రభూ, మేము కూడా ప్రేమలో విఫలమైన వారమే. వాడు ఇంకా భూమి మీద పడకముందు నుంచే మేము వాడిని ప్రేమించాం. అతని చదువు, ఆరోగ్యం, భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడ్డాం. కానీ ఒక అమ్మాయి కోసం మా కొడుకు మమ్మల్ని వదిలి వెళ్ళాలనుకుంటున్నాడంటే అది మాకు తట్టుకోలేని బాధ. ఆ మాటలు కిరణ్ గుండెని చీల్చాయి. అతను వెంటనే తల్లిదండ్రుల కాళ్లపై పడి కన్నీళ్లతో అన్నాడు, నన్ను క్షమించండి అమ్మా, నాన్న. మీ ప్రేమ ముందు నా బాధ చాలా చిన్నది. ఇప్పటి నుంచి మీతోనే ఉంటాను, మంచి జీవితం గడుపుతాను. అప్పుడు కృష్ణుడు కిరణ్ భుజంపై చేతి వేసిలా అన్నాడు, జీవితంలో ప్రేమ ఒక దారి మాత్రమే, కానీ తల్లిదండ్రుల ప్రేమ జీవితం మొత్తం. మన బాధ వల్ల ఎప్పుడూ కర్తవ్యాన్ని మర్చిపోకూడదు. అప్పుడే జీవితం నీకు ఒక మంచి దారి చూపుతుంది. తర్వాత కిరణ్ తన జీవితాన్ని మార్చుకున్నాడు. తల్లిదండ్రులతో కలిసి ఉండి మంచి ఉద్యోగం సంపాదించాడు. ఆ కుటుంబం ఎప్పుడూ శ్రీకృష్ణుని భక్తితో జీవించింది. ప్రేమలో ఓటమి జీవితం అంతం కాదు. తల్లిదండ్రుల ప్రేమను గుర్తిస్తే జీవితం మళ్ళీ వెలుగును చూపుతుంది. భగవంతుడు ఎప్పుడూ సరైన సమయంలో సరైన బోధ ఇస్తాడు. దాన్ని అందుకోవడం మీ చేతుల్లోనే ఉంది.